ఏపీలో బీజేపీ పరిస్థితి ఎట్లుందో తెలుసా? చాలా దారుణంగా ఉంది. కానీ జనసేన, టీడీపీ ఈ బీజేపీ తోటి పొత్తు విషయంలో అంతలా ఎదురు చూడడం ఏందో నాకు అర్థం కావట్లేదు. అరే, బీజేపీ పార్టీ వస్తే 1-2 లాభాలు, రాకపోతే 7-8 లాభాలు. ఎక్కువ ఉన్న లాభాల వైపు వెళ్తే అయిపోతుంది కదా. ఎందుకు వీళ్ళు ఖచ్చితంగా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారంటే, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ కూడా కలిసి ఉంటే రేపటినాడు కేంద్రంలో అదే గెలుస్తుంది కాబట్టి, మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారే ఉండబోతున్నారు కాబట్టి బీజేపీ మనతో పొత్తులో ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు పొత్తు లేకపోతే మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో సఖ్యత ఉండదని, రావాల్సిన నిధులు, జరగాల్సిన పనులు సక్రమంగా జరగవేమో అని జాగ్రత్త పడుతున్నారు అంతే. కానీ వాస్తవంగా చూస్తే జనసేన, టీడీపీకి బీజేపీతో పని లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బీజేపీకి చాలా 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 ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ అంత లేదు బీజేపీకి అక్కడ. అంటే ఇదేదో నేను గాలి మాటలు చెప్పట్లే. 2019లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సెంట్ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే బీజేపీ పార్టీ కంటే కూడా నోటాకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చినాయి అక్కడ. నోటా బీజేపీ ఒక జాతీయ స్థాయిలో పార్టీ. 2019లో ఒక ప్రభంజనం బీజేపీ మొత్తం దేశం అంతటా. కానీ ఏపీలో 1% కూడా ఓటింగ్ లేదు అక్కడ. ఎంత తెలుసా? 0.84% బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం. నోటాకి ఎంత తెలుసా? 1.28% నోటాకి వచ్చినాయి ఓట్లు. ఈ 2 తెలుగు రాష్ట్రాలని విభజించి ఏపీకి అన్యాయం చేసింది అని చెప్పేసి లబోదిబో అన్నారు కదా. అక్కడ కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి తెలుసా? 1.17% ఓట్లు వచ్చినాయి. ఇది 2019లో పరిస్థితి. జనసేన, సిపిఐ, సిపిఎం కలిపి 6.78% ఓట్లు వచ్చినాయి. అందులో సిపిఐ, సిపిఎం వాళ్ళ శాతం పక్కన పెడితే ఒక 6.2%, 20% ఏదో ఉంటుంది జనసేనకి. సో ఇప్పుడు బీజేపీకి ఎందుకు వీళ్ళు పొత్తు కోసం ఆరాటపడుతున్నారు? బీజేపీ చాలా అంటే చాలా సందిగ్ధంలో పెడుతుంది టీడీపీ, జనసేనని డైలమాలో పెడుతుంది. క్లారిటీ ఇవ్వట్లేదు. పైపెచ్చు మన చంద్రబాబు అమిత్ షాతో వెళ్ళి మాట్లాడి కలిసి అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. ఇప్పటి వరకు ఏం మాట్లాడారో తెలీదు. వాళ్ళు ఏం అడిగారో చంద్రబాబు దానికి ఒప్పుకోనట్ట అసలు ఎటువంటిది కూడా బయటకు రాలేదు. మరి వాళ్ళు అంతలా డిమాండ్ చేయగలిగే సిచ్యువేషన్లో ఎందుకున్నట్టు? చంద్రబాబు పరిస్థితి అంత దారుణంగా ఎందుకు పడిపోయినట్టు అర్థం కావట్లేదు. ఇక్కడ కేవలం పవన్ కళ్యాణ్ బాగా ఫోర్స్ చేస్తున్నాడు బీజేపీ కోసం. బీజేపీ ఉండాలి మన ఎంట అని చెప్పేసి బీజేపీని, టీడీపీ ఉండాలి మన ఎంట అని చెప్పేసి టీడీపీని, ఈ రెండింటిని కలిపే పనిలో పాపం పవన్ కళ్యాణ్ చాలా, ఆయన కూడా అన్నాడు కదా మీడియాలో, చాలా అంటే చాలా నేను బీజేపీ తోటి తిట్లు తింటున్నా, వాళ్ళతోని మాటలు పడుతున్నా, అయినా సరే నేను సిద్ధంగా ఉన్నా. మొన్న కూడా ఆ సీట్ల కేటాయింపులో అతనికి వచ్చిన 24లో అట్లా తగ్గించి తీసుకోవడానికి కారణం భాజపా అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే బీజేపీ కూడా మాతోటి కలిసి వస్తుంది కాబట్టి నేను బీజేపీ పార్టీ కోసం కొన్ని సీట్లు తగ్గించుకున్నా అని చెప్పాడు. ఎందుకు బీజేపీకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు? నిజంగా అయితే అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీడీపీ, జనసేన వాళ్ళ పరిస్థితి ఏదో చూసుకొని దానికి తగ్గట్టుగా టికెట్లు కేటాయించుకుంటే జనసేనకి ఇంకొక 10 సీట్ల వరకు ఎక్కువ రావచ్చు. ఇలా ఎన్నో విమర్శలు వస్తున్నాయి జనసేనకి, పవన్ కళ్యాణ్కి. ఇవన్నీ ఉండేది కాదు. ఒక 35 సీట్లు వచ్చి ఉంటే ఓకే, గౌరవప్రదంగానే సీట్లు పంపిణీ జరిగింది అని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది కూడా సవ్యంగా జరిగేది. పవన్ కళ్యాణ్కి ఇవాళ పాపం ఆయన పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలాగా అటు బీజేపీ కోసము కొన్ని సీట్లు త్యాగం చేయడం వల్ల ఆయన తగ్గించుకోవాల్సిన పరిస్థితి. ఫలితంగా ఇక్కడ జన సైనికులతోటి, తన కార్యకర్తలతోటి, పబ్లిక్ తోటి, అక్కడ వైసీపీ బ్యాచ్ తోటి
ఎన్ని రకాలుగా రాష్ట్రంలో అతనికి నష్టం జరుగుతుంది, దెబ్బలు తగులుతున్నాయి, తిట్లు పడుతున్నాయి, విమర్శలు వస్తున్నాయి అంటే ఆయన పరిస్థితి చూస్తుంటే జాలి, బాధ అన్నీ కలుగుతున్నాయి పవన్ కళ్యాణ్కి. పోనీ తీరా మరి బీజేపీ దగ్గర ఏంది సాధించింది అని అంటే వాళ్ళు ఏం తేల్చట్లేదు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకున్నాయి బీజేపీకి. వీటన్నిటి మధ్య పాపం పవన్ కళ్యాణ్ బాగా నలిగిపోతున్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారి స్థానంలో ఉంటే మాత్రం జనసేన టీడీపీ గట్టిగా పొత్తు పెట్టుకొని ఆ 35 నుంచి 40 సీట్లు తీసుకొని చక్కగా నేను పోటీ చేసి దేవుడి దయ వల్ల గెలిస్తే అటు బీజేపీ ఎన్డీఏ కూటమిలో కలిసిపోయి చక్కగా పరిపాలన జరిగేది. మీరు కూడా రావాలి అనే ఈ జాప్యం వల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్కు కార్యకర్తలకి చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అందరి ద్వారా. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే బీజేపీకి అంత స్కోప్ ఇవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది. ఇన్ని బాధలు పడుతూ బీజేపీని మోసుకు రావాల్సిన పని లేదేమో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక్కోడికే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా. ఇక్కడ చంద్రబాబుకు కూడా ఆ పొత్తు పట్ల ఇంట్రెస్ట్ ఉండాలి. అతను కూడా తగ్గి అక్కడ బీజేపీ ద్వారా అతనికి అయ్యే లాభాల గురించి ఆలోచించుకొని బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు కూడా ఇస్తే గౌరవప్రదంగా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా బీజేపీ ఇంకా డిలే చేస్తుంది కాబట్టి బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లు పక్కన పెట్టేసి వీళ్ళు ఎక్కడైతే పోటీ చేస్తారో అవి అనౌన్స్ చేసుకొని ఎందుకు ఈ డైలామా అంతా. మళ్ళీ ఇప్పుడు అక్కడ సభ ఉంది ఒకటి, అప్పుడు క్లారిటీ చేస్తారా? అప్పటిదాకా అసలు బీజేపీ ఏదన్నా చెప్తుందా? చెప్పకపోతే ఏంది పరిస్థితి? ఎందుకు ఇవన్నీ? సో కొన్ని న్యూస్లు వస్తున్నాయి, కావాలనే బీజేపీ అధిష్టానము త్వరగా ఏది డిక్లేర్ చేయట్లేదు, వెనకాల జగన్కు సహకరించడం కోసమని కూడా కొన్ని న్యూస్లు వస్తున్నాయి. ఏమీ తేల్చుకోకుండా పాపం పవన్ కళ్యాణ్ నలిగిపోతున్నాడని నా ఫీలింగ్. సో 1% కూడా ఓటింగ్ లేని బీజేపీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది కాదేమో పవన్ కళ్యాణ్ అని నా ఉద్దేశం. మరి మీ అభిప్రాయం ఏందో కామెంట్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది సంగతి. దయచేసి ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ ఓటర్ మహాశయులందరికీ నోటాకు ఓట్లేకండి ప్లీజ్. ప్రతి చోట అయితే టీడీపీ జనసేన కార్యకర్తలు ఉంటారు కదా, లేదా వైసీపీ కార్యకర్తలు ఉంటారు కదా, ఎవరో ఒకరికి మీకు టీడీపీ జనసేన అభ్యర్థి ఇన్ కేస్ ఇతని కంటే అక్కడ వైసీపీ నుంచే మంచోడు ఉన్నాడు, సమర్థుడు ఉన్నాడు అని అంటే అతనికన్నా వేయండి, కానీ నోటాకు మాత్రం వేయకండి. ఓటు వృధాగా పోవడం ఎందుకు? సో అక్కడ వేసే 1+ ఆ పర్సెంటేదో ఈ అభ్యర్థులకు పడితే వీళ్ళైనా గెలుస్తారు, పరిపాలన ఏదో చూస్తాం కదా ఎట్లా ఉందో. ఒకవేళ నచ్చకపోతే నెక్స్ట్ టైం వాళ్ళకి వేయకుండా ఇంకోళ్ళకి వేయొచ్చు, కానీ నోటకి వేయడం వల్ల మన ఓటు అనేది వృధాగా పోతుందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే 1% ఓటింగు నోటకు పడకపోవడం వల్ల పెద్దగా ఏం ఇంపాక్ట్ చూపదు. అట్లా కాకుండా చాలా పర్సెంట్, ఒక 5-6% నోటకేస్తున్నారు అని అంటే అప్పుడు కొంచెం ఆలోచనలు మారుతాయి. అక్కడ నిల్చోబెట్టే అభ్యర్థి మారుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ జనాలకి ఇంట్రెస్ట్ లేదేమో, అందుకని చెప్పేసి ఆ నియోజకవర్గంలో నోటాకి ఇంత శాతం ఓట్లు పడ్డాయి, సో సరైన అభ్యర్థులు కాదు వీళ్ళు అని ఆ పార్టీలకు ఒక క్లారిటీ అన్న వస్తుంది. అట్లా కాకుండా ఏదో కొన్ని ఓట్లు నోటకు పోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అనేది నా ఉద్దేశం. అది ఓకేనా. జనసేన టీడీపీ కూటమిని అయితే గెలిపించండి. ఓటు ట్రాన్స్ఫర్ అనేది సవ్యంగా జరగనివ్వండి. ఎలాగైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఒక 30 సీట్లతోటి, ఎమ్మెల్యే సీట్లతోటి, అలాగే తనకు మంత్రివర్గంలో అవకాశం కూడా వస్తే ఓ మంత్రిగా మనం చూసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి. బీజేపీ వచ్చినా రాకపోయినా వీళ్ళనైతే నమ్మి గెలిపించండి. ఓకేనా. వీళ్ళు ఎలాగైనా గెలిచిన తర్వాత మళ్ళీ బీజేపీతోటి కలుస్తారు. బీజేపీని కాదని ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళే కాదు, దేశంలో ఎక్కడికైనా సరే బీజేపీయే అల్టిమేట్గా అక్కడ కేంద్రంలో వచ్చేది. మూడోసారి నరేంద్ర మోడీ గారే. కాబట్టి వీళ్ళు ఇక్కడ గెలిచినా సరే మళ్ళీ బీజేపీతో ఖచ్చితంగా అలయన్స్ ఉంటుంది. ఈ ఎలక్షన్ వరకు ఎట్లా అవుతుందో తెలియదు, కానీ వీళ్ళు మాత్రమే ఉంటే కూడా గెలిచిన తర్వాత మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళి అయ్యా మేము గెలుచుకొని వచ్చినాం, కొంచెం మీ ఆశీర్వాదాలు ఉంచండి అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అక్కడ దండం పెట్టుకోవాల్సిందే. కాబట్టి బీజేపీ ఎటు పోదు. కానీ ఈ ఎలక్షన్లో మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయండి. జనసేన, ముఖ్యంగా జనసేన
పవన్ కళ్యాణ్ అండ్ మిగతా అభ్యర్థులు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి మీ ప్రచారాలు ఏవో మీరు చేసి గెలుచుకోండి. మీరు ఎన్నైతే స్థానాలు వస్తాయో అన్నిట్లో మీరు ముందు గెలవండి, ప్రభుత్వాన్ని స్థాపించండి. బీజేపీ మనదే. ఓకేనా? థ్యాంక్ యూ.